నెల్లూరు జిల్లా టీడీపీ క్యాండిడేట్లు ఫిక్స్ చేసిన చంద్రబాబు. నెల్లూరు ఏపీలో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే అధికార వైసీపీ కంచుకోటగా ఉన్న జిల్లాలలో నెల్లూరు జిల్లా ఒకటి. అసలు వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ జిల్లాలో ఆ పార్టీ బలంగా ఉంది. ఉప ఎన్నికతో కలుపుకుని నెల్లూరు పార్లమెంటు సీటును వైసీపీ ఏకంగా 3 సార్లు గెలుచుకుంది. ఇక నెల్లూరులో కోవూరు, ఉదయగిరి ఉప ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఆ తర్వాత 2014లో 10 ఎమ్మెల్యేలకు 7, 2019లో 10 ఎమ్మెల్యేలకు 10 సీట్లు స్వీప్ చేసి తన పట్టు నిలుపుకుంది. అలాంటి చోట ఇప్పుడు వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. పలువురు బలమైన నేతలు పార్టీని వీడి బయటకు వచ్చేశారు. చివరకు వైసీపీకి భారీగా పెట్టుబడి పెట్టిన సౌమ్యుడు అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు సైతం రకరకాల కారణాలతో బయటకు వచ్చేసిన పరిస్థితి తెలిసిందే. వైసీపీలో అంతా గందరగోళంగా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో చంద్రబాబు దూకుడు చూపిస్తున్నారు. దాదాపు పార్లమెంట్ సీటుతో పాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో క్లారిటీతో ఉంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ నుంచే పోటీ చేసే వారి లిస్ట్ ఇలా ఉంది. ఉదయగిరి కాకర్ల సురేష్, గూడూరు పాశం సునీల్ కుమార్, సుళ్లూరుపేట నెలవల విజయశ్రీ, నెల్లూరు పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్లేస్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కోవూరు వెంకటగిరి కురుకొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి సోమిరెడ్డి లేదా ఆయన వారసుడు. పై లిస్టులో కావలిలో తాజా ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బరాయుడును తప్పించి ఆ ప్లేస్లో కావ్య కృష్ణారెడ్డికి సీట్ ఇస్తున్నారు. కోవూరులో పోలంరెడ్డి దినేష్ రెడ్డి సామర్థ్యంపై సందేహాలు ఉండడంతో ఆ ప్లేస్లో ఇటీవల పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని రంగంలోకి దింపడం ఖరారైంది. ఇక నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉంటారు. మాజీ మంత్రి ఆనం తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి సీటు ఆశిస్తున్నా అక్కడ టీడీపీకి బలమైన నేత మాజీ ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఉండడంతో ఆనంను ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరుకు పంపనున్నారు. నెల్లూరు రూరల్ నుంచి పార్టీ మారిన కోటంరెడ్డి సిటీలో మాజీ మంత్రి నారాయణలో పోటీలో ఉంటున్నారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పోటీ చేస్తున్నారు. అయితే కోవూరులో పోలంరెడ్డి ఫ్యామిలీకి షాక్ ఇస్తున్న చంద్రబాబు సర్వేపల్లిలో సీనియర్ నేత సోమిరెడ్డి ఫ్యామిలీని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సోమిరెడ్డి వరుసగా 5 సార్లు ఓడిపోతూ వచ్చారు. ఈసారి కోవూరు సర్వేపల్లిలో బాబు మార్క్ డెసిషన్ ఉంటాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.